అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుమ్మ తనుజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇలాంటి ఈజీ ప్రాసెస్లో బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, బండ్ల పువ్వు, జాపత్రి మొదలైనవి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోయాలి. ఆయిల్ కాస్త వేడవ్వాలి. అందులో ఒకటి మనము గ్యాస్ని కూడా స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా సాజీరా, తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, బండ్ల పువ్వు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇంకా ఏమైనా బిర్యానీ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి, అదేవిధంగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో కాస్త బాగా వేడవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిసేపటికి బాగా మగ్గాక పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని వాటర్ని పోసుకోవాలి. అంటే ఇక్కడ వాటర్ని మనం 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. తర్వాత ఇలా ఎసరు బాగా మరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఒక 2 కప్పుల నీళ్ళకి కప్పు బియ్యాన్ని మనం కొలత ప్రకారం ఇలా ఎసరులో వేసుకోవాలి. బియ్యం అంతా ఎసరులో వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత అన్నం అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఇలా ఉంచాలి. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మూత తీసి చూసుకుంటే మనకి అన్నం అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది. మనం పుదీనా, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.